టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 298 వీడియో మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా 2 వీడియోస్ ఇస్తే మనకి 300 వీడియోస్ కంప్లీట్ అవుతాయి. 3000 డైరెక్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. మరి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనకు టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలోని ఐఐటీలు అన్నీ కలిసి రూపొందించిన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఏది? ఐఐటీలు మనకు ఒక ఆన్లైన్ వేదికగా వివిధ డిఫరెంట్ కోర్సెస్ని అందిస్తున్నాయి. ఆ ప్లాట్ఫామ్ ఏదనేది ఇక్కడ ప్రశ్న ఇచ్చాను. ఎన్పిటిఎల్, స్వయం, విజ్ఞాన్, లర్న్ టెక్. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎన్పిటిఎల్ అండి. ఇది సర్టిఫికెట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మనకి అంతా కలిపి స్వయం ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. అంటే స్వయం ప్లాట్ఫామ్లో ఒక ఎన్పిటిఎల్ కాదు, చాలా ఇస్తున్నాయి. ఇగ్నో వాళ్ళవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. స్వయం అనేది ఓవరాల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఎస్పెషల్లీ ఐఐటీలు ఇస్తున్నది ఏంటంటే ఎన్పిటిఎల్ ద్వారా ఇస్తున్నాయి. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఇది. స్వయం దాలో ఇంతకుముందు ఇచ్చాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, 2025 ఆగస్టు నాటికి మన దేశంలో జాతీయ పార్కుల సంఖ్య ఎంత? నేషనల్ పార్క్స్ ఇండియాలో ప్రజెంట్ మొత్తం 107 ఉన్నాయండి. అంటే ఈ రోజు వరకు మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని రావచ్చు. 107వ నేషనల్ పార్క్ ఏది అంటే ఒడిశాలోని సిమ్లీపాల్. ఇది బయోస్పియర్ రిజర్వ్ కూడా, నేషనల్ పార్క్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పటికే ఒడిశాలో మనకు బిట్టర్ కానికా అనే ఒక నేషనల్ పార్క్ ఉంది. ఈ సిమ్లీపాల్ 2వ నేషనల్ పార్క్. అక్కడ ఓవరాల్గా చూస్తే ఇండియాలో 107వ నేషనల్ పార్క్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, 2025 ఆగస్టు 15న నరేంద్ర మోదీ ఎర్రకోటపై ఎన్నోసారి జాతీయ పతాకం ఎగరవేశారు? రైట్, వెరీ ఇంపార్టెంట్. 12వ సారి ఎగరవేశారు. అత్యధిక సార్లు జవహర్లాల్ నెహ్రూ 17 టైమ్స్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నరేంద్ర మోదీ 12th టైం రీసెంట్గా ఎగరవేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2035 కల్లా ఏ పేరుతో ఇండియా నూతన భద్రతా వ్యవస్థను తీసుకురానుంది? ఇది మనకు రీసెంట్గా ప్రధాని అనౌన్స్ చేశాడు. 79వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా సుదర్శన చక్ర మిషన్ పేరుతోటి ఒక న్యూ డిఫెన్స్ సిస్టమ్ని మేము తీసుకొస్తామని ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దీన్నే మనం వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లేటెస్ట్ న్యూస్లో కూడా వచ్చింది. 2025 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకం ఏది? 2025 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకం వచ్చేసి మనకు వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారి ఉద్యోగం పొందిన యువతకి 15,000 ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకి ప్రోత్సాహం ఇస్తున్నారు. 3.5 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, వృద్ధ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకునే కుమారులకు శ్రవణ్ కుమార్ పేరిట అవార్డు ప్రారంభించిన రాష్ట్రం ఇది. లేటెస్ట్ ఇష్యూ అండి ఇది. స్టేట్కి సంబంధించి సిక్కిం ఈ అవార్డుని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీని కింద 1,00,000 రూపాయల నగదును ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, భారత వైమానిక దళంలో పనిచేస్తూ శౌర్య ప్రశంసా పత్రం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఇటీవల ఎవరు గుర్తింపు పొందినారనే ప్రశ్న నేను 7th క్వశ్చన్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ఆన్సర్ డైరెక్ట్ ఇచ్చాను. ఇక్కడ సుమంగళ శర్మ. ఇది నోట్ చేసుకోండి. 7th క్వశ్చన్కి అయితే ఇది మనకి ఆన్సర్ ఉంది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించినందుకు సుమంగళ శర్మకి ఈ గౌరవం అనేది ఆనర్ అనేది దక్కింది. రీసెంట్ ఇష్యూ కాబట్టి మీరు డెఫినెట్గా ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, 2025 ఆగస్టు 14న భారత నౌకాదళానికి అందించిన ఒక సర్వే నౌక ఏది అనే ప్రశ్న ఇచ్చాను. వెరీ రీసెంట్ అండి. ఆగస్టు 14th 2025 ఇక్షక్ అనే సర్వే నౌకను రీసెంట్గా మన ఇండియన్ నేవీకి అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని తయారు చేసింది మనకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, GRSE, కోల్కత్తాలో ఉంది. ఇది మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 1884లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా యుద్ధ నౌకలు కానివ్వండి ఇలాంటివి అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇది నేషనలైజ్డ్ ఇన్ 1960. దిస్ ఈజ్ నేషనలైజ్డ్ ఇన్ 1960. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 9, ఇవాళ 2025 79 ఇండిపెండెన్స్ డే వేడుకల యొక్క థీమ్ ఏమిటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. డెఫినెట్లీ మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక్కడ థీమ్ వచ్చేసి మనకు నయా భారత్. ఇది గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ స్లోగన్. 2025 79 ఇండిపెండెన్స్ థీమ్ వచ్చేసి మనకి నయా భారత్. ఇక ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ నోట్ చేసుకోండి.
2025 జూలై 1 నుండి ఏ యూరోపియన్ దేశం బహిరంగ ధూమపానంపై నిషేధం విధించింది? రీసెంట్ ఇష్యూ కాబట్టి మనకి నోట్ చేసుకోండి. యూరప్ కంట్రీ ఫ్రాన్స్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పటికే యూరోప్లో కొన్ని కంట్రీస్ ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వెరీ రీసెంట్ 2025 జూలై 1 నుండి అయితే మనకి ఫ్రాన్స్ ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. బహిరంగ ధూమపానంపై బ్యాన్ ప్రొహిబిషన్ అయితే పెట్టేసింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ మీకు 299 వీడియో నెక్స్ట్ క్లాస్లో అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.